ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి నిన్నటి నుంచి ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది కదా. యాక్చువల్గా ఆ కార్యక్రమం ఇంటింటికి ప్రభుత్వం అని. ప్రభుత్వం అన్నప్పుడు జనసేన, బీజేపీ వాళ్ళు వెళ్ళడం లేదు. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వెళ్తూ ఉన్నారు. సో ఇంటింటికి ప్రభుత్వం పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం లాగా అయింది. ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా చోట నిలదీస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలను, మంత్రులను. సమాధానం చెప్పుకోలేక చిన్నగా సైడ్ అయిపోతూ ఉన్నారు. మైకులు పెట్టి మరి వాళ్ళని నిలదీస్తున్నారు. మీ సమాధానం ఏంటి అని మైకులు పెట్టి అడిగితే సాక్షి మీద చిరుబురులు ఆడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తున్నారు. అంతా మీ వల్లనే, మీరే వాళ్ళని చెడగొడుతున్నారని, మీరే వాళ్ళని రెచ్చగొడుతున్నారని. అండ్ ముందే చెబుతూ ఉన్నారట ఆ ఏరియాలో ఉన్న నాయకులకి, మన వాళ్ళ ఇల్లేవి, మన కార్యకర్తలు ఇల్లేవి, వాళ్ళ ఇళ్ళకే పోదామని చెప్పి చెబుతూ ఉన్నారట. కొన్ని దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ప్రజలు పిలిచి ఏమైంది మమ్మల్ని అడగరా, మా దగ్గరికి రారా అని చెప్పి అడుగుతూ ఉన్నారట. సో ఫస్ట్ 1-2 రోజులకే ఇబ్బందులు అనేవి వీళ్ళకి కనిపించిపోతూ ఉన్నాయి. గ్యాసు ఇంటింటికి గ్యాస్ అన్నారు, సంవత్సరానికి 3 అన్నారు. ఇప్పుడు 1 ఇచ్చారు, అది దానికని ఇంకా మేమే పెట్టుకొని మీరు వేసిన డబ్బులు రాలేదని కొందరు, మాకు ఇంకా అసలు ఏ గ్యాస్ ఇవ్వలేదని కొందరు. ఏమైంది, మాకు సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు కదా, ఆడబిడ్డ నిధి కింద ఎప్పుడు ఇస్తారని కొందరు. నిరుద్యోగులు అయితే 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి, మా నిరుద్యోగ వృత్తి ఎక్కడుందని కొందరు. వరుస పెట్టి అడుగుతూనే ఉన్నారు. సంవత్సరం రోజులైంది, మాకు ఒక పావలా ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ప్రభుత్వం ఏమో జనాన్ని పట్టించుకోదా, ప్రజలంటే ఏమి ఓట్లు వేసుకునేంతవరకైనా మీకు అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నారు. ప్రజలు ఎక్కడ నిలదీసినా వీళ్ళ సమాధానం అంటే ప్రజలకు కాదు, మీడియా ముందు జగనే అంతా నాశనం చేశాడు, వైసీపీ నాశనం చేసింది, విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని, మేము నిలబెడుతూ ఉన్నాం. ఎట్లా విధ్వంసం చేశారో చెప్పరు, వీళ్ళు ఎట్లా నిలబెడుతున్నారో చెప్పరు. ఏదో పదం బాగుంది కదా. ఈవెన్ నిన్న సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుప్పం పర్యటనలో రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశాడు, మేము నిలబెడుతున్నాం. ఎట్లా నిలబెడుతున్నామన్నా చెప్పరు, ఎట్లా నిలబెడుతున్నామనే చెప్పదు. జనం కూడా అడగాలి. ఇన్ని అప్పులు చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మాకైతే ఏమి ఇవ్వట్లేదు కదా, మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, అమరావతిలోనా లేకపోతే ఇంకా దేనికైనా ఖర్చు పెడుతున్నారా అని చెప్పి అడగాలి. జనం కూడా అడగండి, క్లారిటీ తెలియాలి కదా. జగన్ అప్పులు విచ్చలవిడిగా చేశాడన్నారు. మీరు ఆయన చేసిన అప్పుల్లో 5 ఏళ్లలో చేసింది మీరు సంవత్సరంలో సగం చేశారంటనే, ఆ అప్పులన్నీ ఏం చేస్తున్నారని చెప్పి జనం అడగండి. ఏమైంది, వాళ్ళు సమాధానం చెబుతారు కదా ప్రజాప్రతినిధులు. మరి ఆడబిడ్డ నీది ఎప్పుడు ఇస్తారో అడగండి, ఎందుకు ఇవ్వరు అడగండి, మరి ఇస్తామని ఎందుకు చెప్పారో అడగండి. నిరుద్యోగ వృత్తి సూపర్ 6లో ఫస్ట్ హామీ ఇవ్వకుండా ఎందుకు ఇస్తామని చెప్పారు అడగండి. నష్టమే ఉంది, అన్నీ అడగండి, చాలా ఉన్నాయి కదా, అన్నీ అడగండి. బీసీలు ఎవరన్నా ఉంటే అడగండి, మాకు 50,000 పెన్షన్ ఇస్తుందన్నారు, ఇస్తున్నారా, మరి ఈ నెల నుంచి అడ్వాన్స్ ఇచ్చుకోండి అని అడగండి. 50 ఏళ్ళు దాటిన 50 ఏళ్ళ బీసీలు అడగండి పింఛన్. ప్రజాప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీ సమస్యలు తెలుసుకోవడం కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తామన్నారు, మీకు ఏం చేశారు తెలుసుకోవడం కోసమే. ప్రజలు మీరు మరి వాళ్ళ దగ్గర తెలుసుకోండి అబ్బా. సైలెంట్ ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు.